తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రభావితమైన ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. సీఎం వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. హెలికాప్టర్లో శ్రీపాద ఎల్లంపల్లి గోదావరి నదిని పరిశీలించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ల్యాండ్ అయ్యారు. ఎక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ప్రవాహం పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సలహా అడిగినాము ఎట్లా రిపేర్ చేయాలనేది. దాని ప్రకారం అది రిపేర్ చేస్తాము. ఇప్పుడు మీకు తెలుసు కదా, ఈ మొత్తం గోదావరి జలాలకు శ్రీపాద ఎల్లంపల్లి అనేది గుండెకాయ లాంటిది, జంక్షన్ లాంటిది. బాజుపేట రైల్వే జంక్షన్ ఎట్లనో ఆల్ ట్రైన్స్కి వచ్చేదానికి పోయేదానికి మొత్తానికి గోదావరి జలాలకు మనకి శ్రీపాద ఎల్లంపల్లి అనేది ఒక పెద్ద జంక్షన్. ఎక్కడి వైపు నీళ్లను నువ్వు కదిలించాలన్నా, లిఫ్ట్ చేయాలన్నా, పంపు చేయాలన్నా ఇదే మనకు జంక్షన్. కాబట్టి స్ట్రాటజిక్ లొకేషన్లో కట్టిన ప్రాజెక్టు శ్రీపాద ఎల్లంపల్లి. దీని ప్రకారం ఖచ్చితంగా సాంకేతికంగా ఎట్లా సలహా తీసుకోవాలి, ఎట్లా పూర్తి చేయాలి, దాని ప్రకారం పనిచేస్తారు ప్రభుత్వం. మేడిగడ్డ అయినా, అన్నారమైనా, సుందీలైనా వాళ్ళు ఏంటంటే అతి తెలివితేటలతో మామ అల్లుడు ఏమనుకుంటారంటే ఒక ఆయన స్వాతిముత్యం అనుకుంటాడు, ఇంకొక ఆయన ఆణిముత్యం అనుకుంటాడు. మేడిగడ్డ నుంచి ఎత్తితే అన్నారంలో పోయాలి, అన్నారంలో ఎత్తితే సుద్దిలలో పోయాలి, అక్కడి నుంచి ఎత్తితే శ్రీపాద ఎల్లంపల్లికి పోయాలి. ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో ఉన్నట్టు అన్నిటికీ దాంట్లో ఉన్న సమస్య ఒకే రకమైన సమస్య. మీకు గుండెకాయ లాంటి అక్కడి నుంచి మేడిగడ్డ దగ్గర ఎత్తితే ఏడబోయాల, అన్నారంలో కదా పోయాలి, ఆడెత్తితే ఏడబోయాలి, సుద్దిలలో పోయాలి, ఆడెత్తితే ఏడబోయాలి. మూడు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో ఉన్నట్టు వాటికి పుస్తకాలు చదువుకున్న వాళ్ళని సలహా అడిగినాము ఎట్లా రిపేర్ చేయాలనేది. దాని ప్రకారం అది రిపేర్ చేస్తాము.